హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. ఇది చూసారు కదా, గోరుచిక్కుళ్ళు అంటారు. వీటిని ఉడకపెట్టుకుని పీస్ తీసుకున్నానమాట. చాలామంది ఉడకపెట్టకుండా ముందే పీస్ తీసుకుని ఉడకపెట్టుకుంటారు. కొంతమంది పీస్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా ఉడకపెట్టుకుని ఇలా పీస్ తీసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే తాలింపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకున్నాం. ఇది హీటెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసుకుందాం. 1 స్పూన్ తాలింపు దినుసులు. ఇప్పుడు మనం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుని మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఇవి కొంచెం మగ్గే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, ఇట్లా వేగిపోయి ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ముక్కలు చేసుకోవాలి. ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుని ఈ కొబ్బరి కూడా పచ్చివాసన పోయేలాగా వేసేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఇది ఒకసారి కలుపుకుంటుంది. కారం వేసేసుకున్నాం, ఒక 2 స్పూన్ల. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచండి, మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.